రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఇక బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలంతా బయలుదేరారు. బి హనుమంతరావు గారు, మెట్టు సాయి కుమార్, దానం నాగేందర్, ఇక రోహిణి లాంటి నాయకులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వాళ్లకు మా నాయకుడిని హెచ్చరిస్తున్నాము. వాళ్ళు మా నాయకుడి గురించి మాట్లాడిన దాని ప్రకారము వాళ్ళకందరికి కూడా బుద్ధి చెప్తే రోజు దగ్గరకు వచ్చింది. పదే వాళ్ళ నాయకులు మా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. మేము మా నాయకుని గురించి ఇంకొక పల్లెత్తు మాటలన్నా కానీ కూడా ఊపాము. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ కేంద్ర కార్యాలయం కాడికి పోయి వాళ్ళ నాయకులను నిలదీస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. రాజీవ్ గాంధీ కుటుంబం, సోనియా గాంధీ కుటుంబం దేశాన్ని బాధించింది. వీళ్ళకేం తెలుసు? రాహుల్ గాంధీ దేశభక్తుడు. రాహుల్ గాంధీ మాట్లాడితే అంతగా నమ్ముతాం, అంతగా అంటాం బీజేపీ నాయకులు. రాహుల్ గాంధీ దేశభక్తుడు. సో ఒక్కసారిగా రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసే అనుచిత వ్యాఖ్యలు గాను కాంగ్రెస్ నేతలంతా మండిపాటుగా మోడీ డౌన్ అంటూ మోడీ దిష్టి బొమ్మ దహన చేసినటువంటి విజువల్స్ ప్రస్తుతం మనం గాంధీ భవన్ చూస్తున్నాము. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలంతా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రాహుల్ గాంధీపై గతంలో సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నేతలంతా కూడా మోడీ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. విజువల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరింత కొంతమంది నాయకులు కూడా ఈ ప్రకారంలో పాల్గొని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున సీరియస్ గా మేము పరిగణిస్తున్నాము. తప్పకుండా సుమోటో కింద కేంద్ర ప్రభుత్వం కేసు పెట్టాలి. లేకపోతే ఇక్కడ మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నలుగురి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని, దేశద్రోహం కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా కూడా ఇది తీవ్రమైనటువంటి రూపాన్ని దాలిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే వ్యక్తులు ఎప్పుడే గాని రాష్ట్రము, దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకురాకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కేంద్ర మంత్రిని డిస్మిస్ చేయాలని, అదే విధంగా మిగతా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. వాళ్ళందరూ ఒక కాన్స్పిరసీ జరుగుతా ఉంది రాహుల్ గాంధీ మీద. ఎన్ని కాన్స్పిరసీలు చేసినా దేశ ప్రజలు రాహుల్ గాంధీతో ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.